ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేబీ ఫిల్మ్ టాకీస్ అండ్ అఖండ 2 రివ్యూలోకి వెళ్దాం. బాలయ్య బోయ కాంబినేషన్ అంటే ఒక మాస్ ఎపిక్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎలా ఉందంటే ఓకే, బాలయ్య యాక్టింగ్ సూపర్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ తప్ప మొత్తం డొల్లా అనిపిస్తుంది నాకైతే. స్టార్టింగ్ నీకు ఒక 20 నుంచి 25 దాకా మొత్తం స్లోగా ఏదో సాగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్గా. ఏందబ్బా ఎంత స్లోగా వెళ్తుంది ఏంది నాకు అనిపించింది. అలాగే దీంట్లో చిన్న బాలయ్య అయితే చాలా తక్కువగా కనిపిస్తారు. అలాగే సంయుక్తమైన ఎందుకుందో తెలీదు, ఆ జాజికాయ సాంగ్ ఏదో పెట్టాలనుకుంటే పెట్టారు ఆ సాంగ్ అయితే. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా మాత్రమే, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం పీక్స్ మామూలుగా లేదు. ఇంటర్వెల్ ఆ సీన్స్ నిజంగా ఫైట్ సీన్స్ చాలా అంటే చాలా బాగుంది. అలాగే బోయపాటికి ఎలా ఐడియాలు వస్తాయో తెలియదు కానీ ఇలాంటి ఫైట్స్ పెట్టాలా, బాలకృష్ణ గారి కోసమే కొత్త ఫైట్స్ అని ఆయన డిజైన్ చేస్తారు. అదేందో తెలియదు. వేరే హీరోలతో అయితే వర్కౌట్ కాదు, బాలయ్యతోనే వర్కౌట్ అయింది. ఫైట్స్ అయితే ఒక యాజ్ యూజువల్ లాజిక్ లేవు, ఏం లేవు. డైరెక్ట్ బాలకృష్ణ గారు అయితే స్క్రీన్ మీద ఉన్నారు. ఈ ఎంజాయ్డ్, చూడడానికి బాగుంటుంది. మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం బాలకృష్ణ గారి మూవీస్. సో ఇలాంటి ఫైట్స్ చాలానే ఉంటాయి. సో మనకు అలవాటు అయిపోయింది. సినిమా అయితే నాకైతే ఓకే అనిపిస్తుంది, కానీ మరీ అంత తోపుగా మరీ అంత ఏడ్లే కాదు. అఖండ ఫస్ట్ కన్నా ఇది చాలా తక్కువ అనిపించింది. అఖండ కన్నా ఇది ఇంకొంచెం తక్కువ అనిపించింది. అఖండ 2 ఇంకొంచెం తక్కువ అనిపించింది. అఖండనే బాగుంది దీనికన్నా. అఖండ కూడా అంతే. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చిన్న బాలని చూసి లవ్ సాంగ్ అవన్నీ చూపించేశారు. అవి చెప్పాలంటే బాలకృష్ణ మూవీస్కి అలాంటి సెట్ కావు. ఉన్న విషయం చెప్పాలంటే అఖండ 2 గురించి చెప్తే ఇంకా స్టార్టింగ్ నుంచి ఇంకా మాక్సిమం 25-30 మినిట్స్ దాకా నీకు మొత్తం స్లోగానే ఉంటది. చిన్న బాలయ్య అయితే చాలా తక్కువగానే చూపించారు. ఇంకా సంయుక్తమైన సినిమాలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. బోయపాటి సినిమాలో ఎప్పుడైనా సరే ఇంటర్వల్ బ్యాంక్ క్లైమాక్స్ మాత్రమే కాపాడేది. అది ఏంది బాలకృష్ణ సినిమాలకు మాత్రమే. బాలకృష్ణ చేసిన 2 చిత్రాల్లో సగటు మాస్ కమర్షియల్ ఫార్ములానే ప్రయత్నించాడు, కానీ బోయపాటి 3వ ప్రయత్నంలో మాత్రం ఈ ఫార్ములా కొంచెం డివైన్ టచ్ ఇచ్చాడు. చెప్పాలంటే ఈ సినిమాలో బాలకృష్ణ లుక్స్ గురించి చెప్పుకోవాలా, ఎందుకంటే అఖండాలో ఆ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే ఏదో విగ్ పెట్టి ఆ గడ్డం కూడా ఏదో విగ్ పెట్టి చేసినట్టు అనిపించింది. నాకు అలానే అనిపించింది. నాకు ఆ లుక్ అయితే నాకు నిజంగా నచ్చలేదు. అండ్ పాత లుక్ ఉంటే బాగుండి అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓకే, బాలకృష్ణ లుక్ బాగా సెట్ అయింది. ఇంకా బోయపాటి గారి గురించి చెప్పాలంటే ఆయన కథ రాస్తే లాజిక్లు ఏముండవు. లాజిక్ల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవడం కూడా కష్టమే. అండ్ యాక్షన్ సీన్లు కూడా అంతే. యాక్షన్ సీన్స్ తీయడం దాని లాజిక్ ఉండదు, బొక్క ఉండదు. ఆయన ఇంకా కామన్గా తీస్తానే ఉంటాడు. ఆయన అలా బాలకృష్ణతోనే అది సెట్ అయ్యింది. ఇలా లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు, అది మాత్రం బాలకృష్ణ గారితోనే సెట్ అయ్యింది. అండ్ తమన్ బీజిఎం అయితే రొట్టకోటి అసలు దయచేసి అఖండ తర్వాత అఖండ 2లో అంత ఫస్ట్గా కొట్టాడు తమన్ బీజిఎం అయితే. సో నాకైతే ఏమనిపించలేదు బీజిఎంలో అయితే. అండ్ తమన్ అయితే బాలకృష్ణకి గట్టిగా బీజిఎం కొడతాడు అనుకున్నాం. నాకే అర్థం కాలేదు, బీజిఎం మీద డబ్ కొడతానే ఉన్నాడు. సెట్ కాలేదు అనిపించింది నాకైతే బీజిఎం. సో అది. అండ్ బాలకృష్ణ యాక్టింగ్ అయితే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. సో దట్స్ ఇట్ గైస్, అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ. థ్యాంక్ యూ.